చూస్తుంటే చెరువులా ఉంది కానీ బీచ్ లాగే లేదు. ఏంది కదలకి లేదు, చచ్చిపోయిందా? ఇది వ్యూ అంతా ఇక్కడ నుంచి ఇండియా అవతల వైపు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ కన్యాకుమారి. నైట్ చెక్ ఇన్ చేసేసి మొత్తం బయట అంతా తిరిగి చూసేసాము. నైట్ షాపింగ్స్ అని అయ్యని ఇయ్యని ఆ స్టాట్యూ అని అన్నీ చూసేసాం. సో మనకిచ్చిన హోటల్ అయితే ఇది మెలోడీ పార్క్. సో దాని ఎదురు వ్యూ అనమాట ఇది. సో మనం అక్కడ బీచ్ కనపడుతుంది, ఆ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ 7 అలా అవుతుంది. సో ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. ఫైనల్గా మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇది సో ఆ డిస్టెన్స్ వరకు ఉంది. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళొద్దాం, చూద్దాం ఎలా ఉందో. మనం ఆ ఎడ్జ్ వరకు వెళ్ళాలి. సో వాకింగ్ డిస్టెన్స్ అయితే ఎంత ఉంటుందో 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్దాము. ఎండ్రకాయ ఉంది, దాన్ని పట్టుకోవడానికి వెళ్దాము. అది ఏం చేస్తుందో చూద్దాం. ఏంది కదలకి లేదు, చచ్చిపోయిందా? చచ్చిపోయిందేమో. ఇది వ్యూ. సో మనం ఇండియా లాస్ట్లో ఉన్నాం, అది కూడా దాటి మళ్ళీ వచ్చేసాం. ఇది ఇండియా. మనకు కనిపించేదంతా ఇక్కడ నుంచి ఇండియా అవతల వైపు. ఇదంతా ఇండియన్ ఓషన్, ఇదంతా బే ఆఫ్ బెంగాల్, ఇటు వచ్చేసి అరేబియన్ సీ. ఇదన్నమాట మ్యాటర్. మాది ఇండియా దాటి ఒక అడుగు వెనక్కే వచ్చాం మేము. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కొండలు కనపడుతున్నాయి కదా, ఇదంతా కేరళ మొత్తం కొండల మీద. ఇంకా నుంచి ఆ కొండ కాడి నుంచి అన్ని కొండలే ఇంకా కేరళ. ఇప్పటి వరకు 3 నదులు చూసాం కలవడం. ఇది 3 సముద్రాలు కలుస్తాయి అనమాట. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ 3 కలిసి ఇక్కడే కలుస్తాయి. సో ఈ పాయింట్లో మొత్తం 3 కలుస్తాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఏది చూపించాను, ఈ పాయింట్లో మొత్తం 3 సముద్రాలు ఒకే దగ్గర కలుస్తాయి. సో ఇదన్నమాట కన్యాకుమారి. మన వెనకాల ఉండేది ఇండియా. మనం ఇండియా దాటి కొంచెం అడుగు 1 కిలోమీటర్ ముందుకు వచ్చేసాం మనం. ఇది అన్నమాట, లాస్ట్లో ఉన్నాం. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాము. ఇక్కడ రెడీ అయిపోయి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాము. సో మనకి కాంప్లిమెంటరీ టిఫిన్ అయితే ఇచ్చారు. సో టిఫిన్ అయితే తినేసి మనం బయటకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం. తమిళనాడులో డే 1 హోటల్లో మనం చెక్అవుట్ చేసేసాం. సో కన్యాకుమారి అయిపోయింది. సో ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాం. ఇప్పుడు రామేశ్వరం వెళ్ళడానికి కన్యాకుమారి టు రామేశ్వరం అప్రాక్సిమేట్లీ ఒక 5 to 8 hours ఉంటుందట. ఈ 8 hours కానీ 5 hours క్యాబ్లోనే మనం లగేజ్ అయితే ప్యాక్ చేసేసాము. సో ఇప్పుడు రామేశ్వరం వెళ్తాం. రామేశ్వరం వెళ్ళి అక్కడ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ధనుష్కోడిలోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. చూడండి అంటే ఇక్కడ మనకు అన్ని విండ్ టర్బైన్స్ ఉన్నాయి. విండ్ ఫ్యాన్స్ వీటితో పవర్ జనరేట్ చేస్తారట. సో మన వెళ్ళే దారిలో అయితే ఎండ భయంకరంగా ఉంది. ఇప్పుడు 35 degrees వరకు ఉంది ఎండ. సో ఈ ఎండలో ఎలా ఉంటున్నారు అయినా వర్షాకాలంలో ఎండలు, మరి ఎండాకాలంలో అయితే ఇంకా 50 degrees. కన్యాకుమారి టు రామేశ్వరం వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఏమన్నా తిందాం అనుకొని ఆపాము. ఇక్కడ ఇంత ఎండ ఉంది గురు, మామూలు లేదు. వ్యవహారం ఎండ ఇంత భయంకరంగా ఉంది ఎండ. సో మినిమం 40 degrees ఉంటుంది. ఇది వర్షాకాలంలో. మరి వీళ్ళు ఎలా భరేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ ఎండ చూడండి అసలు భయంకరంగా ఉంది ఎండ. సో ఈ జర్నీ ఒకటి స్కిప్ చేసుకోండి. మాకు తెలియదు ఎంత ఎండ ఉంటుంది, ఇంత లాంగ్ ఉంటుంది, 5 hours జర్నీ. సో మీకు తక్కువలో ఎవరు ఉంటే చూసుకోండి. దోలు తీరిపోయింది భయ్యా. ఇది మనకు కనిపించేది ఇప్పుడు షిప్ పోయినప్పుడు లెగుస్తుంది. అటు నుంచి ఇటు షిప్ క్రాస్ అవుతూ ఉంటాయి అనమాట. ఫైనల్లీ 8 hours జర్నీ తర్వాత మనం రామేశ్వరం గ్రాండ్కి అయితే వచ్చేసాము. సో రామేశ్వరం రావడానికి మాకు 8 hours పట్టింది జర్నీ. 360 kilometers ఏమో తెలియదు. ఇంత జర్నీ చేసేసి ఇప్పుడు వచ్చాం. ఘోరంగా కలిసిపోయాం. ఏమీ లేదు తిండి కూడా, మధ్యలో స్నాక్స్ టీ తప్ప. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళాం. రూమ్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మీతో చెప్తాను. ఒక 8 hours జర్నీ తర్వాత ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రామేశ్వర్ గ్రాండ్ అనే హోటల్లో దిగాం. చెక్ ఇన్ అయితే అయ్యాము. రూమ్ అయితే బాగుంది, ప్లెజెంట్గా ఉంది, బాగుంది, పీస్ఫుల్గా ఉంది రూమ్ కూడా. సో బాగా టైర్డ్ అయిపోయాము. 8 hours జర్నీ కార్లో అయితే ఘోరంగా అనిపించింది.
సో ఇప్పుడు మనం అయితే వెళ్ళి ఏమైనా ఫుడ్ తినేసి వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పుడు రూమ్కి వచ్చేద్దాం. మెయిన్ అయితే ఫుడ్ అయితే తిందాం, పైకి వెళ్దాం, పైన రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినేద్దాం. అదొకటి తమిళనాడు ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నాం మనం. రామేశ్వరం గుడికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సింది, సో మిస్ అయింది లేగలేదు. సో ఇప్పుడు వెళ్తే గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఆర్కిటెక్చర్ మాత్రం మామూలు లేదు. ఇప్పుడు ఇది లోపల అయితే ఇలా ఉంది, గుడి దగ్గర అయితే రష్ ఉంది కాబట్టి నేను తీయలేకపోయాను. సో ఇక్కడైతే ఇలా ఉంది. ఇక్కడ మనకి షాప్స్ ఉన్నాయి, వాటర్. సో ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్ళి విజిట్ చేస్తాము. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. చాలా రష్ ఎక్కువ లేదు కానీ క్యూ ఎక్కువ ఉంది. ఎమ్మటనే అయిపోయింది దర్శనం. 10-15 మినిట్స్ వాకబుల్ చేసుకొని చేసేసాము. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇది అనమాట బ్యాక్లో గుడి. సో బయట సెంటర్ అనమాట. దర్శనం అయిపోయింది, ఇప్పుడు బయటకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్గా. సో దర్శనం చేసుకొని బయటకి అయితే వస్తున్నాము. ఎండ అయితే చాలా ఉంది. సో మేమైతే చెట్టు కింద నడుస్తున్నాము. సో ఇప్పుడైతే మన క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాబ్ అయితే వచ్చేద్దాం. బాయ్. సో ప్రజెంట్ అయితే మనం బీచ్ పక్కన ఉన్నాము. ఇది చూస్తుంటే చెరువులా ఉంది కానీ బీచ్ లాగే లేదు. చూడండి చుట్టూ బీచ్, రామేశ్వరం బీచ్.